వెల్కమ్ టు టాలెంట్స్ ఆఫ్ హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజు నేను కారం బొరుగులు మరియు మసాలా బొరుగులు ఎలా చేయాలో చూపిస్తాను. కారం బొరుగులకి 2 తెల్లవాయలు ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకోవాలి. కావాల్సినన్ని బొరుగులు తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు, ఎండుమిరపకాయలు మొదటగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం తీసుకున్న బొరుగుల్లో వేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మనం కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఎక్కువ మాడిపోకూడదండి. కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇవి కూడా బొరుగుల్లో వేసుకోవాలి. చూడండి, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసుకున్న బొరుగుల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా ఎక్కువ మాడిపోకూడదండి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత పసుపు అలాగే సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత కారం తీసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ వేసుకుంటున్నానండి కారము. ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించి మనం తీసుకున్న బొరుగుల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం పల్లీలు ముందుగానే వేయించి పొట్టు చిరిగి పెట్టుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవచ్చు. కానీ నేను వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి. మెయిన్ ఇందులో ఆనియన్స్, వెల్లుల్లి ఎక్కువ ఉండడం వల్ల మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడి తింటారు. నేను పల్లీలు ఇప్పుడు వేయలేదు. మన కారం బొరుగులు రెడీ అయిపోయాయి. ఈ కారం బొరుగులతోనేనండి మసాలా బొరుగులు చేసేది. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మసాలా బొరుగులకి టమోటా ఖచ్చితంగా ఉండాలండి. నేను 2 టమోటాలని ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. ఈ టమోటా కట్ చేసుకున్నాక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా క్లీన్ చేసి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా బౌల్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఒక ఆనియన్ కూడా కట్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ కారం బొరుగుల్లో ఆనియన్స్ వేసాం కదా, అయినా ఇక్కడ కూడా ఒకటి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఆనియన్ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ బౌల్లోకి వేసుకున్నాక మనం చేసుకున్న కారం బొరుగులు ఎంతమందికి చేయాలనుకున్నామో మసాలా బొరుగుల్ని అంతమందికి సరిపోయేలాగా బొరుగులు తీసుకోవాలి. నేనైతే మనం చేసిన కారం బొరుగుల్లో 1/2 తీసుకున్నానండి. నాతో టమోటా చట్నీ ఉంది. ఇప్పుడు టమోటా చట్నీ వేస్తున్నాను. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. టమోటా చట్నీనే కాదండి, పచ్చిమిర్చి చట్నీ కూడా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. మేము ఎక్కువ పచ్చిమిర్చి చట్నీ కానీ టమోటా చట్నీ కానీ ఉన్నప్పుడు వేస్తాను. తర్వాత 1 స్పూను గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలండి. నేనైతే 1 లెమన్ తీసుకున్నాను. తర్వాత మిక్చర్ కూడా వేసుకోవాలి. ఇక్కడైనా పల్లీలు వేసుకోవచ్చండి, వేయించుకున్న పల్లీలు. నేను వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోండి. ఇంతేనండి ఇంకా మసాలా బొరుగులు. నేనైతే ఇలాగనే చేస్తాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇవి.